మనసారా నీ నామస్మరణతో పులకించామయ్యా మా స్వామి అయ్యప్ప నీ భక్తిలోనే మై మరిచినమయ్యా తండ్రి అయ్యప్ప హరిహర తనయా ఆపద్బాంధవ స్వామి అయ్యప్ప మా తండ్రి అయ్యప్ప శరణంటూ వేడితిమి కరుణించయ్యా స్వామి అయ్యప్ప శరణంటూ వేడితిమి కరుణించయ్యా స్వామి అయ్యప్ప यद्भूतं यच्छभव्यो मुतामृतत्वस्तेषानः यदन्नेन స్వాములు భోజనాలు రెడీ చేయండి స్వామి. అయ్యప్ప స్వామి భక్తులందరూ ఆ భోజనాలు అయినటువంటి తీసుకొచ్చి పెట్టేసి తొందరగా నిలబడకండి సెకండ్ సౌండ్ ఒకే ఒక్క సెకండ్ పెట్టేసి రేపు శుక్రవారం కానీ ఆదివారం కానీ పొంగల్ పక్క పట్టుకుని దేంట్లో ఇంట్లో దాంట్లో అందుగా అది లైవ్ ఇది వీడియో ఏంది ఏంది ఇదే కలిసి ఉండించుకుంటారా తీసేసేదా రేపు దాకా ఉండించుకో నాకు అభ్యంతరం నాకు చెంబు కోసం నాకు అవసరంలా అందరికీ సాయంకాలం ఏం చేస్తామంటే తీసేసి తీర్థం ఇచ్చేసి గ్రామం నందు హరిహర సుత అయ్యప్ప స్వామి వారి 36వ అఖండ జ్యోతి మహోత్సవ కార్యక్రమానికి 3 రోజులుగా అఖండ భజనలతో శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రాతకాలమున 3వ రోజు భజన పూర్తి చేసి స్వామివారికి మహాగణపతి పూజ, కలశ స్థాపన, తదుపరి మహాగణపతి హోమము, లక్ష్మీనారాయణ హోమము, రుద్ర హోమములు, తదుపరి స్వామివారి విగ్రహములకు పంచామృత సహిత విశేష అభిషేకములు, పూజలు చేసి ప్రముఖంగా ఈ గ్రామంలో అందరూ కూడా మంగళకరంగా సౌభాగ్యవంతంగా ఉండాలని కోరుతూ సౌభాగ్యలక్ష్మి పూజ దంపతులచే విశేషంగా ఇక్కడ చేయబడింది. ఈ యొక్క కార్యక్రమం తర్వాత కలశ గ్రామోత్సవం జరిగింది. సాయంకాలం 18 అంబడి
అఖండ జ్యోతి మహోత్సవ కార్యక్రమాలు గురుస్వాములైన కొప్పాల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలందరికీ కూడా గ్రామస్తులందరూ కూడా, తర్వాత విశేషంగా అందరూ కూడా మిత్రులందరూ కూడా సహాయములతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ఈ లోకమంతా కూడా ధర్మశాస్త్ర యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. శుభం. 36వ పడి పూజ మహోత్సవంలో మా గ్రామానికి పిలవగానే స్వామి ఈ సంవత్సరం 36వ పడి పూజ ఈ చేతులందరిగా నిర్వహించాలని వారిని కోరడం, మా ప్రసాద్ స్వామి వారి బృందంతో ఈ యొక్క అద్భుతంగా వరుణుడి దేవుడితో ఫైట్ చేపించి వరుణుడి దేవుడు ఆయన పాటకైనా కొరుస్తున్నా కానీ పూజా కార్యక్రమాల్ని చక్కగా అందరినీ ఆనందింపచేసినటువంటి మా యొక్క అత్యంత స్వామిలో ప్రసాద్ స్వామి మాకు యాక్సిడెంట్ మీద కూడా వారాను. అక్కడ కూడా చాలా చక్కగా అనేక శివలింగాలు కానీ అక్కడ కార్యక్రమాలు కానీ యథావిధంగా ఒక పద్ధతిగా అన్నీ కూడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులకి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి అనేక మంది సహకరించారు. కొంతమంది అయితే దాతలు మా పేరు చెప్పద్దని కూడా చెప్పలేదు. అయినా ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 4 లక్షల రూపాయలు వ్యయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. నాయుడుపేటే కాదు, నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాదు ఆ యొక్క స్నేహితులు కానీ వీళ్ళందరూ అభిమానంతో